హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు ఈ వీడియోలో 8th క్లాస్ మ్యాథ్స్ చాప్టర్ 14 సర్ఫేస్ ఏరియాస్ అండ్ వాల్యూమ్ ఆఫ్ క్యూబ్ అండ్ క్యూబాయిడ్ చాప్టర్లో ఎక్సర్సైజ్ 14.2 చెప్తున్నాను. 14.2లో ఇక్కడ చూడండి, ఫైండ్ ద వాల్యూమ్ ఆఫ్ ద క్యూబాయిడ్ హూస్ డైమెన్షన్స్ ఆర్ గివెన్ బిలో అన్నారు. కింద మనకి డైమెన్షన్స్ ఇచ్చారు, అంటే లెంత్, బ్రెడ్త్ ఇంకా హైట్ ఇచ్చారు. మనం ఈ మెజర్మెంట్స్తోని వాల్యూమ్ ఫైండ్ అవుట్ చేయాలి. అది దేనికి? క్యూబాయిడ్కి. ఓకే, మనకి వాల్యూమ్ ఆఫ్ క్యూబాయిడ్ ఫార్ములా ఏంటి? L ఇంటూ B ఇంటూ H, అంటే లెంత్ ఇంటూ బ్రెడ్త్ ఇంటూ హైట్. ఓకే, ఫస్ట్ వన్ ఇక్కడ ఏమన్నారు? లెంత్ of cuboid equals to 8.2 meters. Breadth of cuboid 5.3 meters. Height of cuboid 2.6 meters. Okay, మనకి ఫార్ములా ఏంటి? వాల్యూమ్ ఆఫ్ క్యూబాయిడ్ లెంత్ ఇంటూ బ్రెడ్త్ ఇంటూ హైట్. ఓకే, లెంత్ ఇంటూ బ్రెడ్త్ ఇంటూ హైట్ అంటే 8.2 ఇంటూ 5.3 ఇంటూ 2.6. ఓకే, ఇక్కడ డెసిమల్స్లో మల్టిప్లికేషన్ మనం ప్రీవియస్ క్లాసెస్లో నేర్చుకున్నాము, కానీ నేను మీకు మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, మనకి ఇక్కడ 8.2 ఇంటూ 5.3 ఫస్ట్ మల్టిప్లై చేద్దాము. ఇవి జస్ట్ ఇమాజినరీ పార్ట్లో ఈ డెసిమల్ పాయింట్స్ అనేవి లేవనుకుందాం. ఓకే, 3 2s are 6, 3 8s are 24. ఓకే, 5 2s are 10, 5 8s are 40, 40 plus 1 41. ఓకే, 6 4 4 3 4 అండ్ ఇక్కడ 2.6 తోటి కూడా మల్టిప్లై చేయాలి. 2.6, 6 6s are 36, 3 క్యారీ, 6 4s are 24, 24 plus 3 27. Two carry, 6 3s are 18, 18 plus 2 20. Okay, 6 4s are 24, 24 plus 2 26. Okay, next 2 6s are 12, 2 4s are 8 plus 1 9, 2 3s are 6, 2 4s are 8. Okay, 6 9 9, 6 plus 6 12, 1 carrying, 8 plus 1 9 plus 2 11. ఓకే, ఇప్పుడు చూడండి, మనకి ఇక్కడ డెసిమల్ పాయింట్ తర్వాత ఇక్కడ ఒక నెంబర్, ఇక్కడ ఒక నెంబర్, ఇక్కడ ఒక నెంబర్, అంటే మొత్తంగా కంప్లీట్గా 3 నెంబర్స్ ఉన్నాయి. కాబట్టి 3 డిజిట్స్ కంటే ముందు మనం ఇక్కడ డెసిమల్ పాయింట్ పెట్టుకుంటాం అన్నమాట. ఓకేనా, అంటే 112.996 మీటర్స్లో ఇచ్చారు కాబట్టి మీటర్ క్యూబ్. ఓకే, వాల్యూమ్ ఆఫ్ క్యూబాయిడ్ లెంత్ ఇంటూ బ్రెడ్త్ ఇంటూ హైట్. ఇక్కడ మనకి క్యాలిక్యులేషన్ ఇంపార్టెంట్, క్యాలిక్యులేషన్ చూసుకొని జాగ్రత్తగా చేయాలి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ ఏమన్నారు? లెంత్ 5.0, బ్రెడ్త్ 4.0, హైట్ 3.5 మీటర్స్. ఓకే, 5.0 meters, 4.0 meters, 3.5 meters. ఓకే, సెకండ్ వన్, length of cuboid 5.0 meters, breadth of cuboid 4.0 meters and height of cuboid 3.5 meters. Okay, formula ఏంటి? వాల్యూమ్ ఆఫ్
cuboid formula length into breadth into height. ఓకే, అప్పుడు 5.0 into 4.0 into 3.5. ఓకే, ఇక్కడ జీరోసే ఉన్నాయి కాబట్టి మనం డైరెక్ట్గా క్యాలిక్యులేట్ చేసుకుంటే 5 4s are 20. ఆఫ్టర్ 2 zeros యాడ్ చేసినా పర్లేదు, జీరోసే కాబట్టి యాడ్ చేయకున్నా పర్లేదు. ఓకే, ఇంటూ 3.5, 20 into 3.5, 5 0 0, 5 2s are 10, 3 0 0, 3 2s are 6, 7 7. ఇక్కడ 1 digit తర్వాత ఉంది, ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ చేస్తాం, ఈ జీరోస్ని మనం క్యాలిక్యులేట్ చేయట్లేదు. ఓకే, సో ఇక్కడ ఆఫ్టర్ 1 digit కంటే బిఫోర్ 1 digit కంటే ముందు డెసిమల్ పాయింట్ పెట్టుకుంటే ఇక్కడ 0 కాబట్టి 0కి వాల్యూ లేదు. సో 70 meter cube. ఓకే, నెక్స్ట్ థర్డ్ వన్ ఏమొచ్చారు? థర్డ్ వన్ కూడా సేమ్, 4.5 meters లెంత్, 2.0 meters బ్రెడ్త్, హైట్ వచ్చేసి 2.5 meters. ఓకే, length of cuboid 4.5 meters, breadth of cuboid 2.0 meters, height of cuboid 2.5 meters. వాల్యూమ్ ఆఫ్ క్యూబాయిడ్ ఫార్ములా ఏంటి? వాల్యూమ్ ఆఫ్ క్యూబాయిడ్ L into B into H. ఓకే, అప్పుడు 4.5 into 2.0 into 2.5. ఓకే, 2.0 అన్న 2 అన్న ఒకటే వస్తుంది. ఓకే, ఇక్కడ చూడండి, 4.5 into 2. ఓకే, 4.5 into 2, 5 2s are 10, 1 carrying, 2 4s are 8 plus 1 9. 1 digit కంటే బిఫోర్ డెసిమల్ పాయింట్ ఉంది కాబట్టి ఇక్కడ 1 digit కంటే ముందు ఓన్లీ డెసిమల్ పాయింట్ తర్వాత 1 digit ఉంది కాబట్టి ఇక్కడ 1 digit కంటే ముందు డెసిమల్ పాయింట్ పెట్టుకుంటాం. అంటే 9 into 2 25 అంటే 2.5. ఓకే, డెసిమల్ పాయింట్ ఆఫ్టర్ 1 digit ఉంది. ఓకే, 5 9s are 45, 2 9s are 18, 5 8 plus 4 12, 1 plus 1 2, 225. ఓన్లీ ఇక్కడ 1 digit కంటే ఆఫ్టర్ డెసిమల్ పాయింట్ 1 digit ఉంది కాబట్టి ఇక్కడ 1 digit కంటే ముందు డెసిమల్ పాయింట్ పెట్టుకుంటాం అన్నమాట. అంటే 22.5 meter cube. ఓకే, మీటర్ క్యూబ్ ఎలా వస్తుంది? మీటర్ ఇంటూ మీటర్ ఇంటూ మీటర్, మీటర్ ఇంటూ మీటర్, మీటర్ స్క్వేర్ అవుతుంది, ఇంకొక మీటర్ వస్తుంది కాబట్టి మీటర్ క్యూబ్ అవుతుంది, అలా అన్నమాట. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఫైండ్ ద కెపాసిటీ ఆఫ్ ద ట్యాంక్స్ విచ్ ద ఫాలోయింగ్ ఇంటర్నల్ డైమెన్షన్స్ ఎక్స్ప్రెస్ ద కెపాసిటీ ఇన్ క్యూబిక్ మీటర్స్ అండ్ లీటర్స్ ఆఫ్ ద ఈచ్ ట్యాంక్ అన్నారు. ఇక్కడ వాటర్ ట్యాంక్స్ యొక్క లెంత్ బ్రెడ్త్ డెప్త్ ఇచ్చారు. డెప్త్ అన్నా హైట్ అన్నా ఒకటే, ఎందుకంటే మీరు ఒకసారి వాటర్ ట్యాంక్ ఎలా ఉంటుంది దాని హైటే కదా తీసుకునేది, హైట్, కాకపోతే ఇక్కడ డెప్త్ అని ఇచ్చారు. ఓకే, వాటర్ ఇక్కడ మెజర్మెంట్స్ అంటే డైమెన్షన్స్ ఆఫ్ వాటర్ ట్యాంక్ ఇచ్చారు. ఓకే, లెంత్ బ్రెడ్త్ డెప్త్ ఇచ్చారు. అయితే మనం వాటి కెపాసిటీ ఫైండ్ అవుట్ చేయాలి. కెపాసిటీ అంటే ఏంటి? వాటర్ ట్యాంక్లో ఎన్ని వాటర్ అయితే పడతాయో దాన్నే కెపాసిటీ అంటారు. సపోజ్ ఒక లీటర్ బాటిల్లో 1 liter అని మనం మెన్షన్ చేస్తున్నాం, లీటర్ వాటర్ పడతాయి అన్నమాట. లీటర్ అనేది ఆ బాటిల్ యొక్క కెపాసిటీ. ఒక గ్లాస్ కెపాసిటీ ఎంత? 1/4 liters అలా అన్నమాట, లేదంటే 250 milliliters, అది కెపాసిటీ. వాల్యూమ్ అంటేనేమో అది ఎంతైతే స్పేస్ ఆక్యుపై చేసుకుంటుందో అది వాల్యూమ్ అవుతుంది.
ఇప్పుడు ఒక వాటర్ ట్యాంక్ అక్కడ ఒక ప్లేస్లో పెడితే అక్కడ అది ఎంత స్పేస్ ఆక్యుపై చేసుకుంటుంది. దట్ మీన్స్ వాటర్ ట్యాంక్ ఒకటే కాదు, ఏదైనా ఆబ్జెక్ట్ ఏదైనా అయి ఉండొచ్చు. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ ఈ బుక్ పెట్టాము కదా, ఈ బుక్ ఇక్కడ ఎంతైతే స్పేస్ ఆక్యుపై చేసుకుందో అది వాల్యూమ్ అంటారు. అదే వాటర్ ట్యాంక్ అని తీసుకుంటే దాంట్లో ఎన్నైతే వాటర్ పోస్తామో ఆ వాటర్ కెపాసిటీ, అంటే ఆ వాటర్ ఎన్ని వాటర్ అయితే ఉంటాయో మిల్లీ లీటర్స్, దాన్ని మనము కెపాసిటీ అంటాము. ఇక్కడ మనం వాటర్ ట్యాంక్ యొక్క కెపాసిటీ ఫైండ్ అవుట్ చేయాలి. అదేమన్నారు, దాన్ని క్యూబిక్ మీటర్స్లో ఎక్స్ప్రెస్ చేయమన్నారు. అండ్ లీటర్స్ ఆఫ్ ఈచ్ ట్యాంక్ అన్నారు. లీటర్స్, అందులో ఎన్ని లీటర్స్ ఆఫ్ వాటర్ పడతాయి అనేది చెప్పమన్నారు. ఓకే. లెంత్, బ్రెడ్త్, డెప్త్ అన్నా కూడా హైట్ అని మనం కన్సిడర్ చేసుకోవచ్చు. ఓకే. లోతు, దాన్ని హైట్ లాగా కూడా కన్సిడర్ చేసుకోవచ్చు. సో లెంత్ ఇంటూ బ్రెడ్త్ ఇంటూ హైట్. ఫస్ట్ వాల్యూమ్ ఆఫ్ వాటర్ ట్యాంక్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే. అండ్ ఇంకొకటి ఏమన్నారంటే ఇక్కడ మీటర్స్ ఇంకా సెంటీమీటర్స్ ఇచ్చారు. మనం దీన్ని ఓన్లీ మీటర్స్లోకి కన్వర్ట్ చేయాలి. మీటర్స్లోకి కన్వర్ట్ చేయడం ఎలా అంటే ఫస్ట్ ఇక్కడ చూడండి, length of water tank equals to 3 meters and 20 centimeters. ఓకే. దీన్ని మనం ఏమని రాయొచ్చు అంటే 3.20 meters. ఓకే. 3.20 meters అని రాయొచ్చు. ఓకేనా. చిన్నప్పుడు నేర్చుకున్నాము. నెక్స్ట్ బ్రెడ్త్ ఆఫ్ వాటర్ ట్యాంక్ 2 meters 90 centimeters. దీన్ని కూడా ఎలా రాయొచ్చు, 2.90 meters. తర్వాత డెప్త్ ఎంత ఇచ్చాడు, డెప్త్ ఆఫ్ వాటర్ ట్యాంక్ 1 meter 50 centimeters, అంటే 1.50 meters అన్నమాట. ఓకేనా. ఇప్పుడు వాల్యూమ్ ఆఫ్ వాటర్ ట్యాంక్, ఫార్ములా ఏంటి, L ఇంటూ B ఇంటూ H. ఓకే. దీన్ని మనం క్యాలిక్యులేట్ చేయాలి. 3.20 ఇంటూ 2.90 ఇంటూ 1.50. జీరోస్ని మనం కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. ఓకేనా. అప్పుడు మనం దీన్ని 3.2 అంటే మనం మల్టిప్లై చేసేటప్పుడు ఎక్కువ లెంత్ అవుతుంది కాబట్టి తర్వాత ఈ జీరోస్ని యాడ్ చేసుకున్నా సరిపోతుంది. 3.2 ఇంటూ 2.9, 9 2s are 18, 9 3s are 27 plus 1 28, 2 2s are 4, 2 3s are 6, 8 plus 4 12, 1 carrying, 6 plus 2 8 plus 1 9, 9 2 8. ఇక్కడ డెసిమల్ పాయింట్ తర్వాత 2 నెంబర్స్ ఉన్నాయి కాబట్టి 2 డిజిట్స్ కంటే ముందు డెసిమల్ పాయింట్ పెట్టుకుంటాం. ఇంటూ 1.5. ఇక్కడ జీరోస్ ఉన్నాయి, నేను జీరోస్ని తర్వాత యాడ్ చేస్తాను. ఓకేనా. 9.28 ఇంటూ 1.5, 5 8s are 40, 5 2s are 10, 10 plus 4 14, 5 9s are 45 plus 1 46, 1 8s are 8, 1 2s are 2, 1 9s are 9, 0 8 plus 4 12, 6 plus 2 8 plus 1 9, 9 plus 4 13, 920. ఓకే. అంటే ఇక్కడ డెసిమల్ పాయింట్ తర్వాత కంప్లీట్గా 3 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ 3 డిజిట్స్ కంటే ముందు డెసిమల్ పాయింట్ పెట్టుకుంటాము. అయితే 13.920 ఉంది కదా. ఓకే. ఇదేంటి, మీటర్ క్యూబ్. మనం వాల్యూమ్ ఆఫ్ వాటర్ ట్యాంక్ ఫైండ్ అవుట్ చేసాము. మనకి ఇక్కడ ఇంకొకటి, దీంట్లో ఇంకొక క్వశ్చన్ ఏం అడిగారు అంటే ఎన్ని లీటర్స్లో కన్వర్ట్ చేయమన్నారు. అండ్ లీటర్స్ ఫర్ ఈచ్ ట్యాంక్, క్యూబిక్ మీటర్స్ అండ్ లీటర్స్ ఫర్ ఎక్స్ప్రెస్ ద కెపాసిటీ ఇన్ క్యూబిక్ మీటర్స్ అండ్ లీటర్స్, క్యూబిక్ మీటర్స్లో అండ్ లీటర్స్లోకి చూపించమన్నారు. ఓకేనా. ఇప్పుడు మనం ఇది మీటర్స్లో చూపించాము. ఇప్పుడు లీటర్స్లోకి చూపించాలి అంటే
ఇక్కడ 1 మీటర్ క్యూబ్ ఈక్వల్స్ టు 1000 లీటర్స్. మనకి ఇది ఒక ఫార్ములా. అప్పుడు 13.920 ఇంటూ 1000. ఓకే, ఇక్కడ 3 మల్టిప్లై చేసినప్పుడు ఇక్కడ డెసిమల్ పాయింట్ అనేది ముందుకు వెళ్తుంది. అప్పుడు ఇదేమవుతుంది 13,920. తర్వాత డెసిమల్ పాయింట్ తర్వాత జీరోస్ ఉంటాయి కాబట్టి మనం దీన్ని రాయాల్సిన అవసరం లేదు. 13,920 లీటర్స్. ఓకేనా, ఇంతే. నెక్స్ట్ క్వశ్చన్. సేమ్ లెంత్ 2 meters and 50 centimeters, 1 meter and 60 centimeters, బ్రెడ్త్ డెప్త్ వచ్చేసి 1 meter and 30 centimeters. దీన్ని మనం ఎలా రాస్తాము? లెంత్ ఆఫ్ వాటర్ ట్యాంక్ ఈక్వల్స్ టు 2 meters 50 centimeters. దీన్ని ఏమని రాస్తాం? 2.50 meters. బ్రెడ్త్ ఆఫ్ వాటర్ ట్యాంక్ 1 meter 60 centimeters. దీన్ని ఏమని రాస్తాం? 1.60 meters. తర్వాత డెప్త్ ఆఫ్ వాటర్ ట్యాంక్ ఎంత? 1 meter 30 centimeters. దీన్ని ఏమని రాస్తాం? 1.30 meters. తర్వాత వాల్యూమ్ ఆఫ్ వాటర్ ట్యాంక్ లెంత్ ఇంటూ బ్రెడ్త్ ఇంటూ హైట్. ఓకే, 2.50 ఇంటూ 1.60 ఇంటూ 1.30. దీన్ని సింప్లిఫై చేస్తే మనకి ఎంత వస్తుంది అంటే ఆన్సర్ 5.2 మీటర్ క్యూబ్ వస్తుంది. ఓకేనా, 5.2 మీటర్ క్యూబ్. ఓకే, మనకి 1 మీటర్ క్యూబ్ ఈజ్ ఈక్వల్స్ టు, ఇది మీరు మల్టిప్లికేషన్స్ చేయండి. ఓకేనా, నేను డైరెక్ట్గా ఆన్సర్ రాసేస్తున్నాను. ఓకే, 1 మీటర్ క్యూబ్ ఈజ్ ఈక్వల్స్ టు 1000 లీటర్స్. ఎందుకంటే మనకి లీటర్స్లో కన్వర్ట్ చేయమన్నారు కాబట్టి. అప్పుడు 5.2 ఇంటూ 1000. ఇక్కడ ఓన్లీ 1 డిజిటే ఉంది కాబట్టి మిగతా 2 digits మనం పెట్టేసుకుంటాం. అప్పుడు ఇది ఏమవుతుందంటే 5200 లీటర్స్ అవుతుంది. ఓకేనా, 5200 లీటర్స్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ దీంట్లోనే. థర్డ్ వన్. Length of water tank 7 meters and 30 centimeters, breadth of water tank 3 meters and 60 centimeters, depth of water tank 1 meter and 40 centimeters. ఇది నేను డైరెక్ట్గా రాసేస్తున్నాను. ఓకేనా, లెంత్ ఆఫ్ వాటర్ ట్యాంక్ నేను డైరెక్ట్గా కన్వర్ట్ చేసేస్తున్నాను మీటర్స్లోకి, మీరు రాయండి. ఓకేనా, 7.30 meters. బ్రెడ్త్ ఆఫ్ water tank 3.60 meters. Depth of water tank 1.40 meters. Okay, volume of water tank ఇప్పుడు కదా మనం ఫైండ్ అవుట్ చేసేది. వాల్యూమ్ ఆఫ్ వాటర్ ట్యాంక్ L into B into H 7.30 into 3.60 into 1.40. మనం దీన్ని ఎలా కన్సిడర్ చేసుకుంటామని చెప్పాను. 7.3 into 3.6 into 1.4. ఈ సింప్లిఫికేషన్ మీరు చేసేయండి. నేను ఆన్సర్ డైరెక్ట్గా రాస్తున్నాను. ఓకే, ఇది ఎంత వస్తుంది ఆన్సర్? 36.792 మీటర్ క్యూబ్ వస్తుంది. దీన్ని మనం లీటర్స్లోకి కన్వర్ట్ చేయాలి అంటే 1 మీటర్ క్యూబ్ ఈజ్ ఈక్వల్స్ టు 1000 లీటర్స్. అంటే 36.792 ఇంటూ 1000 ఈక్వల్స్ టు, ఇక్కడ 3 డెసిమల్ పాయింట్స్ ఉన్నాయి ఆల్రెడీ కాబట్టి, ఆఫ్టర్ డెసిమల్ పాయింట్ 3 digits ఉన్నాయి కాబట్టి మనం జీరోస్ ఏం యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. సో మల్టిప్లికేషన్ చేస్తే ఇక్కడ ఎన్ని జీరోస్ ఉంటే అన్ని డిజిట్స్ ముందుకెళ్తుంది కాబట్టి 36,792 లీటర్స్. ఓకే,
ఇప్పటి వరకు ఫస్ట్ ప్రాబ్లమ్ అండ్ సెకండ్ ప్రాబ్లమ్ కంప్లీట్ అయ్యాయి. నెక్స్ట్ ప్రాబ్లమ్స్ నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఈ ప్రాబ్లమ్స్ కానీ మీకు అర్థమైతే కంపల్సరీ ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.